ఏపీ రాజకీయాల్లో కీలక ప్రకటన చేశారు మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్కు మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. జనసేన అభ్యర్థులను ఓడిస్తాను అని ఆ పోస్ట్లో శపథం చేశారు. పవన్తో పోలిస్తే మాకు జగన్ బెటర్ అంటూ రాజేష్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. పవన్ వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు వివరిస్తామంటూ రాజేష్ అంటున్నారు. ఇప్పటికే చాలా సహించాం, ఇక తగ్గేదే లేదు అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ చిత్తుగా ఓడించడానికి పనిచేస్తామని మహాసేన రాజేష్ అంటున్నారు. నాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, నిలకడలేని నాయకులు ఉన్నప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము అని రాజేష్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. నిజానికి మహాసేన రాజేష్ పి గన్నవరం నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించారు. అక్కడ జనసేన వ్యతిరేకించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పి గన్నవరం నుంచి జనసేన పోటీ చేస్తోంది. ఆ తర్వాత టీడీపీ కూటమికి మద్దతును ప్రకటిస్తానని మహాసేన రాజేష్ అన్నారు. ఒక దశలో అసలు కూటమికి మద్దతును ప్రకటించట్లేదు, సొంతంగా ఒక పార్టీని పెడతాను అని మహాసేన రాజేష్ అన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ మహాసేన అభ్యర్థులు నిలబడతారు. ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే అవుతుంది. మేము బీజేపీని వ్యతిరేకిస్తున్నాము. ఇటు కూటమికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, అటు వైసీపీకి ఓటేసినా కూటమికి ఓటేసినట్టు అవుతుంది. కాబట్టి మేము ఎవరికి మద్దతును ప్రకటించకుండా సొంతంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడుతున్నామంటూ ఒకసారి సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడాము, ఆయన దళితులకు అండగా ఉంటాను అని మాట ఇచ్చారు. కాబట్టి కూటమికి అండగా ఉంటున్నాము అంటూ ఒక ప్రకటన చేశారు. ఈరోజు మళ్ళీ కూటమిలో టీడీపీకి ఓకే, కానీ జనసేనకు మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తామంటూ మరో ప్రకటన చేశారు మహాసేన రాజేష్. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మహాసేన రాజేష్ మళ్ళీ ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం ఏంటి? పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే మహాసేన రాజేష్ నిర్ణయాలు కొంత అంటే భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఒక పార్టీకి, ఒకసారి ఒక వ్యక్తికి మద్దతు ఇస్తానంటూ ఆయన పదే చెప్పడం పట్ల కొంత ఆయన మీద వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది రోహిత్. ఎందుకంటే మొదటిసారి వాస్తవంగా 2023 టైంలో రంగా గారి అనుచరుని, రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాను, ఆశయాలకి నమ్మొచ్చారని కొన్ని సందర్భాల్లో చెప్పారు. తర్వాత వైజాగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్న పరిస్థితుంది. తర్వాత జనసేన కాదని తర్వాత టీడీపీకి మద్దతు తెలపడం, తర్వాత టీడీపీకి సంబంధించిన అంశంలో టీడీపీ ఆయన్ని పి గన్నవరం నుంచి పోటీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆయన గతంలో కొంత వీడియోల ద్వారా కొన్ని చేసిన విమర్శలు, లేకపోతే కొన్ని వీడియోల మీద వ్యతిరేకత రావడంతో ఆయన్ని స్వచ్ఛందంగా ఆయనే తప్పుకున్న పరిస్థితి. తర్వాత ఆయన కూటమి బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఎవరున్నా మేము వాళ్ళు మద్దతు ఇవ్వమని కూడా ఒక సందర్భంలో చెప్పి మేము ఇండిపెండెంట్గా ఉంటాము, దళిత హక్కుల కోసం పోరాడతాము, 100 స్థానాల్లో పోటీ చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఏకంగా జనసేన కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నామంటూ ఆయన ప్రకటించేశారు. కులం మతం పేరుతో అన్ని సామాన్యులపైన దాడులకు వ్యతిరేకం అంటూ అంబేద్కర్ చెప్పారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మేము జత కట్టలేమంటూ ఆయన చెప్పారు. ఇప్పటి వరకు చాలా సహించాము, జనసేన వల్ల చాలా అనర్థాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా మహాసేన రాజేష్ చాలా స్పష్టంగా చెప్పడం చూసాము. వాటితో పాటు మాకు పదవులు ముఖ్యం కాదు, రాజకీయం ముఖ్యం కాదు, పేదల కోసం పేదల సమస్యల మీద పోరాడమే తమకు ముఖ్యమని కూడా రాజేష్ మహాసేన చెబుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని స్టాండ్లు మహాసేన రాజేష్ తీసుకున్నారని దానిపైన స్పష్టత లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫాలో అవుతున్న చాలామంది కూడా రాజేష్ మహాసేన ఎందుకు ప్రతి సందర్భంలో నిర్ణయాలు మార్చుకుంటున్నారనే ఒక విమర్శ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీడీపీ తరఫున, తర్వాత లేకపోతే జనసేన తరఫున మద్దతుగా ఉండడం, తర్వాత కూటమి తరఫున సీటు వచ్చిన తర్వాత ఆయనే స్వచ్ఛంగా బయటికి వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా ఉంటాము, 100 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం, మళ్ళీ ఇప్పుడు జనసేనకి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, చంద్రబాబుకి మద్దతు ఇస్తామని చెప్పడం ద్వారా, భిన్న అభిప్రాయాలు చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ అయితే మహాసేన రాజేష్ క్రియేట్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనిపైన కూడా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత విభేదిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్థిరంగా ఉండకపోవడం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో కాదు, ఏ రంగంలోనే ఇబ్బంది కలిగించే అంశం అనేది ఆయనతో ఉన్నటువంటి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మహాసేన రాజేష్ జనసేనకు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల అసలు ఏం జరిగిందనేది చెప్పనప్పటికీ మద్దతు మాత్రం పి గన్నవరం టికెట్ విషయంలోనే మహాసేన రాజేష్ జనసేనకు వ్యతిరేకంగా ఈ ప్రకటన చేశారని అనుకోవాలా ఇప్పుడు, లేకపోతే ఇప్పుడు తాజాగా ఏమన్నా జరిగిందా? ఇంటర్నల్గా ఏం జరిగిందని మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎందుకంటే టీడీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా మహాసేన రాజేష్ని ప్రకటిస్తే ఆయన తప్పుకోవడంతో అక్కడ
జనసేన ఆ సీటు తీసుకుంది. గిడ్డి సత్యనారాయణ అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అప్పటి నుంచి మహాసేన రాజు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు. ఎందుకంటే తన సీటుని జనసేన తీసుకువెళ్ళిపోయింది అనే భావనలో మహాసేన రాజేష్ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్థానంలో జనసేన ఆ సీటు తీసుకుంది కాబట్టి కావాలనే ఇదంతా చేశారు, బ్యాక్గ్రౌండ్ ఇదంతా చేశారని ఒక ఆలోచన అయితే వాళ్ళ నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు బయటికి ఇవన్నీ చెప్పకుండా కేవలం జనసేనకి మద్దతు ఉపసంహరించుకున్నామని చెప్పడం వెనుక కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా సీటు వ్యవహారమే కారణమా, లేకపోతే ఏదైనా జనసేన నుండి అక్కడ స్థానికంగా ఉభయ గోదావరి జిల్లా ఆయనకి ఏదైనా వ్యతిరేకత వస్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన జనసేన పార్టీ కాపుల మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సందర్భంలో జనసేన కానీ కాపుల నుంచి ఆయనకి ఏమైనా అక్కడ స్థానికంగా ఆయన ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం కానీ ఆయన పోటీ చేయాలనుకున్న పీకనవరం కానీ ఇక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయా ఏంటి అనే దానిపైన ఆయన అయితే స్పష్టత ఇవ్వలేదు. ఖచ్చితంగా మహాసేన రాజేష్ తీరుపైన అయితే కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానించే చాలా మంది కూడా ఆయన తీరునైతే ఇష్టపడలేదని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని స్టాండ్లు తీసుకోవడం కరెక్ట్ కాదనేది వాళ్ళ అభిప్రాయం. మరి మహాసేన రాజేష్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారో ఆయనే తన వీడియో ద్వారా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ఓడించడానికి మేము పనిచేస్తామని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన పిలిపించి మాట్లాడతారా లేకపోతే వదిలేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీకి కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలకి 4-5 రోజుల ముందు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ ఓట్ల బ్యాంక్ కానీ లేకపోతే ఆ నియోజకవర్గాల కొంత ఇబ్బంది కలిగించే అంశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు చొరవ తీసుకుని ఏమైనా మాట్లాడతారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో పార్టీ లైన్ దాటి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు లేకపోతే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఇప్పటికే టీడీపీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మహాసేన రాజేష్ని కూడా టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రోహిత్ రైట్ రాజేష్, మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్కు మద్దతును ఉపసంహరించుకుంటున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. జనసేన అభ్యర్థులను ఓడిస్తాను అని సోషల్ మీడియాలో ఆయన శపథం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. పవన్తో పోలిస్తే మాకు జగన్ బెటర్ అంటున్నారు. పవన్ వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు వివరిస్తాం, ఇప్పటికే చాలా సహించాం, తగ్గేదే లేదు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ చిత్తుగా ఓడించడానికి పనిచేస్తాం. నాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, నిలకడలేని నాయకులు ఉన్నప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము అంటూ మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు.